గుంటూరు సిఐడి కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. ఇక టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా సజ్జలకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి సజ్జల వచ్చారు. సజ్జలతో పాటు దేవినేని అవినాష్ కూడా విచారణకు హాజరయ్యారు. మరోవైపు సజ్జల విచారణ నేపథ్యంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి సిఐడి కార్యాలయం వద్దకు వచ్చారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు భాగంగా సిఐడి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దాడి కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ దానిలో ఏదో చేసేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని సంతృప్తి పరచడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా సిఐడి ఆఫీసుకు పిలిపించి విచారణ చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి, అమరావతి గురించి అభివృద్ధి, పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది. కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు, కేసులు పెట్టి నిర్బంధించే